గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, మనకి ఎలక్షన్స్ అనగానే రకరకాల సర్వేలు వచ్చేస్తూ ఉంటాయి. అందులో ఎంత కొంత క్రెడిబిలిటీ ఉంది మాత్రం ఆత్మసాక్షి సర్వే అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా చేస్తా ఉన్నారు. పోయినసారి కూడా వాళ్ళు బాగానే ప్రిడిక్ట్ చేసినట్టున్నారు ఆ! సర్వేని. మొన్న తెలంగాణలో కూడా అది బాగానే ప్రిడిక్ట్ చేశారు. సో ఇప్పుడు ఆంధ్రాలోకి వస్తే మాత్రం ఆంధ్రాలో ఆత్మసాక్షి చేసిన సర్వే చూస్తే మాత్రం ఒక ఇంత భయం వేస్తుంది. వాళ్ళు ఏంటంటే క్లియర్గా వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది, వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది, ఫాలోడ్ బై తెలుగుదేశం కూటమి అని చెప్పారు. ఇదే కనుక నిజమైతే మాత్రం ఇన్నాళ్ళు అంటే మన పడుతున్న కష్టాలు కానీ ప్రజలు పడుతున్న కష్టాలు కానీ ఇంకో 5 సంవత్సరాలు కంటిన్యూ అవుతుంది అనుకోవాలా? ఈ ఆత్మసాక్షి సర్వే క్రెడిబిలిటీని మనం అసలు ఎంత మటుకు విశ్వసించాలి సార్? యాక్చువల్‌గా ఆత్మసాక్షి సర్వే అనేది ఇప్పుడు ఈ రోజు అదే ఈ రీసెంట్ గా రిలీజ్ చేసిన దానిగా కాకుండా ఈ కూటమి ఇదంతా లేకుండా ఉన్న దానికంటే ముందు, ఎందుకంటే 6 నెలలు 7 నెలలు ముందు ఫస్ట్ సర్వే ఒకటి రిలీజ్ చేశారు. ఉమ్, అక్కడి నుంచి మనం కాన్సిక్వెంట్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు వాళ్ళు రిలీజ్ చేసింది ఏంటి? టీడీపీ సింగిల్ గా పోటీ చేస్తే ఏమవుతుంది, టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే వాళ్ళతోటి కమ్యూనిస్టులు కనుక జాయిన్ అయితే పరిస్థితి ఎలా ఉంటుంది, టీడీపీ జనసేన బీజేపీ కూటమి గడితే ఎలా ఉంటుంది అనే దాని మీద వాళ్ళు క్లియర్ కట్ గా ఆ రోజు వాళ్ళు సర్వే ఇచ్చారు. అందులో టీడీపీ జనసేన బీజేపీ కూటమి కడితే గనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, అంతకు మించి వేరేమి లేదు అని. ఇప్పుడు దానికి కాంట్రడిక్టరీగా ఉండే మాటని ఈ రోజు చెప్పలేరు కదా. ఎందుకంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమి కట్టేసింది, అయిపోయింది ఆల్రెడీ. ఇంకా వాటి కన్ఫైన్ అవ్వాల్సింది ఏంటి? ఆత్మసాక్షి. ఇంకా వాళ్ళకి మిగిలింది ఒకటే మాట, రెండో మాట మాట్లాడటానికి లేదు. రెండో మాట మాట్లాడాడు అని అంటే అప్పుడు పాత సర్వే ఉందే అది ఉత్తిని వేస్ట్ పోయినట్టు, చాలా దాన్ని చెత్తబొట్లో వేయండి అన్నట్టే. దానికోసం కన్ఫైన్ అవటం కోసం వాళ్ళు చెప్పిన మాట మీద వాళ్ళు నిలబడి ఉన్నారు అని చెప్పుకోవటం కోసం ఈ సర్వే రిలీజ్ చేయటం తప్ప, ఇప్పుడున్న పరిస్థితి చూస్తే గనుక బీజేపీని యాక్సెప్ట్ చేయకపోయినా కూడా టీడీపీ జనసేనని ప్రజలు యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. టీడీపీ బీజేపీకి ఇచ్చింది 10 ఎమ్మెల్యే సీట్లు, 6 ఎంపీ సీట్లు. ఆ ఈ కేవలం ఈ సీట్ల కోసం ఇంకొక 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని బరాయించే పరిస్థితుల్లో ఈ రోజు ప్రజలు ఉంటారా? ఖచ్చితంగా ఉండరు. దానికి తోడుగా మొన్ననే జరిగిన గందరగోళం అంతా చూసాం. వాలంటీర్ల తోటి పెన్షన్లు ఇప్పించొద్దు అని అంటే గందరగోళం చేసేసి ప్రజలందరినీ ఎండలో నిల్చోబెట్టారు. సచివాలయ ఉద్యోగులు పెట్టి ఇంటికి ఇప్పించు కదా అని ప్రతిపక్షాలే కాదు ప్రజలు అన్నారు ఆ మాట. ఆ మాట ప్రజలు అన్న తర్వాత కూడా ఏది జోగి రమేష్ లాంటి వెళ్ళి, ఏమంటే మీ శవం కొంచెం అప్పియండి, ఉమ్, మేము వెళ్ళి చంద్రబాబు ఇంటి ముందు ధర్నా చేసి వస్తామంటే చాలు చాలులే పోవా ఇంటికి అన్నారు కదా. అవును. అలాగే ఇప్పుడు వీళ్ళ మీద బీజేపీ వచ్చి కూటమి కట్టేయంగానే వైఎస్ఆర్సీపీకి బాగా ప్రభ పెరిగిపోతుందంటే వాళ్ళు శవాన్ని ఇచ్చేవాళ్ళు కదా. అయ్యయ్యా మా శవం కూడా ఉంది, కొంచెం తీసుకెళ్లి వేరే ఎక్కడన్నా కనీసం విజయవాడలోనన్నా మీరు కొంచెం ధర్నా చేసి రండి అని మరి పిలిచి సవాల్ ఇవ్వాల్సింది కదా. శవాల కోసం వేట అని ఈనాడులో హెడ్డింగ్ ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? జోగి రమేష్ అయ్యో శవం మిస్ అయిపోయిందే అని ఇంటికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఈ రోజు ఉన్న పరిస్థితులు ఒకసారి అర్థం చేసుకోవాలి. కాకపోతే మేము ముందు చెప్పిన మాట కట్టుబడి ఉంటాం అని చెప్పటానికి మాత్రమే వాళ్ళు ఈ దిక్మాలిన సర్వే ఒకటి రిలీజ్ చేశారు తప్ప, ఆ రోజు ఉన్న పరిస్థితికి ఈ రోజు ఉన్న పరిస్థితికి ఇది చాలా తేడాలు వచ్చినాయి. ఎందుకు మనమే ఎన్ని చేయలేదు బీజేపీకి వ్యతిరేకంగా వీడియోలు? అవును. బీజేపీ అసలు ఆంధ్రప్రదేశ్ కు పట్టిన దరిద్రం, వాళ్ళు ఆంధ్ర ద్రోహులు, అమరావతి కట్టకుండా పోవటానికి కారణం వాళ్ళే, జగన్మోహన్ రెడ్డి మన నెత్తినెక్కి పెద్దమ్మలాగా తైతక్కలాడటానికి కారణం బీజేపీయే, చంద్రబాబు అరెస్టు జరగటానికి అసలు వెనకుంది బీజేపీ అని ఎన్ని వీడియోలు చేశాం. అలాంటిది ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లోకి దిగిన తరువాత ఇక్కడ ఉన్న పరిస్థితి ఏమిటి అని. ఎందుకంటే కూటమి నిన్న కాదు కట్టింది, కట్టి చాలా రోజులు అవుతుంది. ఆ కట్టిన తర్వాత నుంచి చంద్రబాబు నాయుడు రోజుకు 3 సభలు చొప్పున పెడతా ఉన్నాడు. సభలకు ప్రజలు ఎలా వస్తున్నారో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి జబర్దస్త్ స్క్రిప్ట్లు వేసుకుంటా తిరుగుతా ఉన్నాడు. అసలు కొత్త స్క్రిప్ట్ కూడా ఒకటి తయారు చేశారట. ఎక్కడో ఆయన ఎండలో కళ్ళు తిరిగి శ్వాసొచ్చి కింద పడిపోతున్నట్టుగా ఉంటే దాని వీడియో తీసి ఆ తరువాత ఆయన వెళ్ళి బెడ్ మీద పడుకొని, ఏది హాస్పిటల్లో బెడ్ మీద పడుకొని
అక్కడి నుంచి నేను ప్రజల వద్దకు రాలేకపోతున్నాను, మీరందరూ కలిసి నా పరిస్థితి ఎలా ఉందో చూసి మీరు నాకు ఓటేయండి అని బెడ్ మీద నుంచి, అదొక డ్రామా అన్నమాట. వీ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి మమతా బెనర్జీ టైంలో అవును. వీల్ చైర్ టు సీఎం చైర్ అని. ఉహు. ఇప్పుడు హాస్పిటల్ బెడ్ టు సచివాలయం అని అంటారే అని అందామని ఒక డ్రామా క్రియేట్ చేసి మనకు తెలిసిన కొంతమంది దగ్గర ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏది ఒక కొన్ని ఈ వీళ్ళు అనమాట ఎంఎస్పీస్ టైప్ లో ఉండే వీళ్ళు ఇంటర్నెట్ ప్రొవైడర్స్ కెమెరాస్ వీళ్ళని హ్యాండిల్ చేయగలిగిన వాళ్ళు వాళ్ళ దగ్గరికి వచ్చి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటే నాయకులు కొంతమంది వాళ్ళ దగ్గర సూచనలు సలహాలు తీసుకున్నారు. ఇప్పుడు ఆయన బెడ్ మీద ఉంటే దాన్ని మనం ఆ ఉన్న 175 నియోజకవర్గాల్లో టీవీల్లో డిస్ప్లే చేసేయటం, అక్కడి నుంచి ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ పెట్టుకొని ఆడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని అందరినీ పోగు చేసి వాళ్ళతోటి ఫోన్ లో మాట్లాడించి జగనన్నా నీకంటే అసలు గొప్పోడు లేడన్నా, మా ఓటు నీకే గుద్దుతామన్నా అని చెప్పి కొంతమందికి కత్తులు కూడా ఇచ్చి బొటనేలు కోసి కెమెరాలకి తిలకం దిద్దే ఈ కార్యక్రమం ఒకటి రూపొందించారట. కానీ అసలు ఇది వాళ్ళని ఇప్పుడు మనం చూస్తున్నాం కదా సార్, మీరు అన్నట్టు ఏంటంటే కొన్ని స్కిట్లు చూస్తా ఉన్నాం అనమాట. ఈయన కారులో నెంబరింగ్గా బస్సులో వెళ్తా ఉంటాం, పక్కన వెనకాల పరిగెత్తుకుంటా రావటం, ఒకళ్ళేమో ఇది చెప్పులు వేసుకు రాకుండా రావటం, ఒకళ్ళేమో వికలాంగులు రావటం. అసలు అంటే జగన్ ఒక అర కిలోమీటర్ బ్రిడ్జ్ ఉంటది, ఆ బ్రిడ్జ్ మీద ఒక్కడ కూడా జనం ఉండరు. అసలు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని అందరికి ఖాళీ చేపిస్తుంటారు. బ్రిడ్జి సగం దూరం వచ్చినాక ఒకడు కాంగ్రెస్ వైసీపీ జెండా పట్టుకొని పొర్లు దండాలు బస్సు ఆపితే అక్కడ మెట్టు దగ్గర సాష్టాంగ నమస్కారం చేసేస్తా ఉంటే ఆ సీన్ కూడా చూశాం కదా. అట్లాంటిది ఇంకో స్క్రిప్ట్ వేశారనమాట, వీల్ చైర్ టు సీఎం చైర్ అని మమతా బెనర్జీకి ఇది ప్రశాంత్ కిషోర్ వేసాడే, ఆ ట్రిక్ ని వీళ్ళు వాడబోయారు. హాస్పిటల్ బెడ్ నుంచి సీఎం చైర్ అన్న అంటారేమో. దానికోసం నేను చెబుతున్న పక్కా రూఢి సమాచారమే. వాళ్ళందరి దగ్గరికి ఇలాగ 175 నియోజకవర్గాల్లో స్క్రీన్లు పెట్టి కెమెరాలు పెట్టి ఫోన్ ఇన్ ప్రోగ్రాంలు పెట్టి ఆడ కొంతమంది రక్త తర్పణలు చేయడానికి ఏర్పాట్లు అవి చేసి ఇక మళ్ళీ చాలా హార్డ్ గా ఉంటదేమో సిచ్యువేషన్. ఇది మరి ఇది ఫ్లాప్ అయితే, సభలకు జనాలు రాక ఫ్లాప్ అయితే అది వేరే విషయం. ఇదే ఫ్లాప్ అయింది అనుకో, 175 నియోజకవర్గాల్లోని జనాలు పోగేయాల్సింది ఎవరు? ఆడన్న అభ్యర్థులు కదా. వాళ్ళు పోతే కాండ్రించి ముఖాన్ని నిర్ణయిస్తున్నారు ఇక్కడ, ఎప్పుడు రా వచ్చేది మీరు అని. చాలా మంది వెళ్ళలేకపోతున్నారు. అసలు పేర్ని నాని లాంటి వాళ్ళు కొన్ని వ్యాఖ్యలు చేసినందుకు వాళ్ళ మీద పోలీస్ కేసులు కూడా అవుతున్నాయి. చాలా మంది పారిపోయే పరిస్థితి. ఈ మా జగన్మోహన్ రెడ్డి అసలు ఈ కార్యక్రమం ఎందుకు ఎత్తాడు అంటే, బస్సు వేసుకొని ఫలానా నియోజకవర్గానికి వస్తున్నా ఏర్పాట్లు చేయండి అని అంటే, బామ్మ ఈయన వస్తున్నాడని ఆడన్న ఇన్ఛార్జీలు మొత్తం సర్దుకొని ముఖం చాటేస్తుంటాయి కదా, ఆడ ఏర్పాట్లు సరిగ్గా చేయట్లేదని కదా ఈ ప్రోగ్రాం చేద్దాం అనుకుంటే. ఇక ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో న్యాయం నుంచి పోగేసేది. అందుకని ఇట్లాంటివన్నీ సర్వేలు ఇవి ఉంటాయి చూశారు, వాళ్ళు చెప్పిన దానికి అలాగా దాన్ని బలం చేకూర్చుకోవడానికి వాళ్ళకి తప్పని పరిస్థితి అన్నమాట. వాళ్ళకి తప్ప వేరే ఆప్షన్ లేదు. ఏం చేస్తారు చెప్పండి? మళ్ళీ ఇదే మాట, తప్పు అయితే తప్పు అయింది అనుకోవటం. ఆ రోజు ఇదేనా ఏంటి, నార్త్ ఇండియాలో కొన్ని సర్వేలు ఆత్మసాక్షి కూడా తప్పైనవి ఉన్నాయి. బీజేపీ ఆడ ఓడిపోతుందంటే గెలిచింది ఛత్తీస్గఢ్ లో అనుకుంటాను. అవును, ఛత్తీస్గఢ్ చూసాం అక్కడ. ఇక దానికి కన్ఫైన్ అయి ఉండి వేరే మాట మార్చలేక ఈ మాటని వాళ్ళు పదే పదే చెబుతుంటారు. నిన్నటిదాకా ఆత్మసాక్షి అంటే ఎల్లో మీడియా సర్వే అని చెప్పిన వాళ్ళు ఈ రోజు ఆత్మసాక్షిలో ఏం చెబుతున్నారంటే అని యాంకర్లు వచ్చి బేస్ వాయిస్ లో చెబుతా ఉంటారు. అంతమించి ఇంకేం లేదు. చూద్దాం సార్, ఎందుకంటే ఆత్మసాక్షికి కూడా క్రెడిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే లగడపాటి గారు ఒకసారి క్రెడిబిలిటీ పోగొట్టుకుంటే ఈ రోజు ఆయన ప్రజలకు మొహం చూపించలేకపోతున్నారు. సో ఆత్మసాక్షి కూడా సేమ్ అలాంటివి అవుతాయి. సో డెఫినెట్గా ఏంటంటే మేబీ వాళ్ళు ఒకప్పుడు చెప్పుండొచ్చు, ఆ ఈగో ఫ్యాక్టర్ పోకుండా. అలాగే మనం ఏంటంటే మనం అనాలిసిస్ చేసేటప్పుడు కూడా, లేకపోతే సర్వే చేసేటప్పుడు కూడా ఎప్పుడు చేస్తాం అనేది ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మనం కనుక ఈ కూటమి అనౌన్స్ చేసినప్పుడు చేస్తే మాత్రం కంపల్సరీ అప్పుడు నెగిటివ్ వచ్చి ఉంటుంది అప్పుడున్న సిచ్యువేషన్లో. బట్ ఇప్పుడు చేస్తే మాత్రం కంపల్సరీ మళ్ళీ వేవ్ మారిపోతుంది. సో డెఫినెట్ గా ఆ ప్రాపర్ అనాలిసిస్, టైమింగ్ అవి కూడా చాలా ఇంపార్టెంట్. చూద్దాం మరి.